లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. చికెను కలిపి పెట్టుకున్నాక ఒక 2 గంటల తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకొని అవి ఫ్రై అయినాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో అన్నీ వేసాం కదా మనము, మసాలాలు, ఉప్పు, కారం అవన్నీ దాంట్లో పట్టించాం కదా మ్యారినేట్ చేసినప్పుడే. ఇప్పుడు ఏం అవసరం లేదండి, బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే అండి. అప్పుడప్పుడు తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటుతుందండి. మధ్యలో వాటర్ కూడా ఏం అవసరం లేదండి. మనం మ్యారినేట్ చేసినప్పుడు పేస్ట్ చేసినప్పుడు వాటర్ వేసాం కదా, అవే సరిపోతుంది. అవే వాటర్తోనే ఉడికిపోతుంది. చూడండి, మన గ్రేవీకి తగ్గట్టు, మన ఇష్టానికి తగ్గట్టు గ్రేవీ ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయినట్టే.